ప్రార్థన చేసుకుందాం. ప్రియ తండ్రి, నీకు స్తోత్రాలు. ప్రార్థన కొడుకొరికై రాగల బిడ్డలు బట్టి మీకు స్తోత్రాలు. చాలామంది రావాల్సిన వారికి ఉంటున్నారు, కొంతమంది మార్గ మధ్యలో ఉంటారు. వారందరూ కూడా క్షేమకరంగా నడిపించండి. కొంతమంది డ్యూటీలు చేసుకొని రావాలి, వారు కూడా తోడండి సాగమని ప్రార్థిస్తుంటున్నాం. వచ్చిన మేము భారంగా ప్రార్థించే కృప అనుగ్రహించండి. మీ భారంగా ప్రార్థించాలంటే దానికి కావాల్సిన వర్తమానం మీరు అందించండి. మాకు ఆత్మను దయచేయండి, ఆ భారం దయచేయండి. తత్ఫలితంగా ప్రభావ మిమ్మల్ని మేము ప్రార్థించేవారిగా సహాయం చేయండి. అందుకు శక్తులు మీ నాకు కూడా అందిస్తుంది. కొన్ని మాటల ద్వారా మీరు మమ్మల్ని మొత్తం మాట్లాడవలసిందిగా వేడుకోండి. మిగతా మహిమా ప్రభావాలు మీకు ఆరోపించుకోండి. బలైన దాసులను అభిషేకించి మీకు కూడా జ్ఞాపం చేసుకోవాల్సిందిగా వేడుకోండి. యేసయ్య పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి కనపరిచి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. రండి, ప్రార్థన కొరకు కొన్ని మాటలు చదువుకుందాము. కీర్తన గ్రంథము 107 అధ్యాయం. కీర్తన గ్రంథము 107 అధ్యాయం.
4, 8, 4 నుంచి 8 వరకు కలిసి చదువుకున్నాం. 4 నుంచి 8 వరకు కలిసి చదువుకున్నాం. వారు అరణ్యమందరి ఎడారి త్రోవను తిరుగులాడుచుండి నివాసపరమైన వారికి తొలగిపోయాను. ఆకలి డబ్బు చేత వారి ప్రాణము వారి సమస్యలను వారి కష్టకాలం నుండి వారికి మొరపెట్టి ఆయన వారి ఆపదల నుండి వారిని నడిపించను. వారి యొక్క నివాసపురం చక్కర త్రోవ ఆయన వారిని నడిపించను. ఆయన కృప బట్టి నరులకు ఆయన చే ఆశ్చర్యకాలను బట్టి వారి యెహోవాకు కృతజ్ఞతలు చెల్లించుదురుగాక. చాలా చదవలేని భాగాన్ని ప్రభాషణ నుంచి దీవించునుగాక. మన ప్రార్థన కొరకై కొన్ని తలంపులు తీసుకొని కృత్రిమంగా ప్రార్థనలకు వెళ్ళిపోతాం. ఇవాళ మనం ఇశ్రాయేలు యొక్క చరిత్రను చదువుతూ వస్తూ ఉన్నాము. ప్రార్థనా కూడి కొరకై వారి ప్రయాణంలో వస్తున్నటువంటి అనేకమైనటువంటి విషయాలు మనం చూస్తూ వస్తుంటున్నాం. ఇక్కడ కూడా మనం గమనించే విషయం ఏంటంటే, మరి వారు ఎన్ని అనుభవాలు కూడా పెడుతున్నారో మనం చదువుకున్న 4 వచనాలలో చూస్తాము. ఏమేమి అనుభవాలు ఉన్నాయంటే, అరణ్యం అనే అనుభవంలో కూడా వెళ్ళారు. 2, ఎడారి అనే అనుభవంలో కూడా వెళ్ళారు. 3, ఆకలి అనే అనుభవంలో కూడా వెళుతూ వచ్చారు. 4, దప్పిక అనేటటువంటి అనుభవంలోకి వచ్చారు. 5, సొమ్మసిల్లిపోయిన ఆకలి. 6, కష్టకాలం వారికి వచ్చింది. 7, ఆపదలు వారికి వచ్చేసింది. 8, నివాసపురం వాళ్ళకి లేదు. ఇన్ని విషయాలు అక్కడ మనం చూస్తుంటున్నాం. ఇశ్రాయేలు యొక్క అనుభవము, వారి యొక్క చక్కని త్రోవలో నడిపించబడక మునుపు వారి అనుభవాలు చూడాలి. వారి అనుభవాలు ఎన్నిగా ఉంటున్నాయో చూడాలి. కాబట్టి మన జీవితంలో కూడా మనం కూడా ఒక చక్కని నివాసపురము మనం కలిగి ఉండాలా. మన యొక్క కుటుంబం కొరకు కానీ లేక సంఘానికి కానీ మరి ఇవన్నీ కలిగి ఉండాలి అన్నప్పుడు మనకు కూడా ప్రభు ఇలాంటి యొక్క అనుభవాలు మనకు ఆయన అనుమతిస్తూ ఉంటున్నాడు. ప్రభు మొట్టమొదటిగా ఆయన అనుభవించాడు, తర్వాత ఆయన శిష్యులు అనుభవించారు, ఆ తర్వాత ఆయన నమ్మినటువంటి బిడ్డలు కూడా అదే అనుభవంలో గుండా వెళ్ళాలి. కానీ ప్రియులారా, క్రైస్తవ జీవితం అనేది లేక సంఘం అనేటటువంటిది, సేవ అనేటటువంటిది, మందిరం యొక్క నిర్మాణము, మందిరం యొక్క స్థలము సామాన్యమైన విషయాలు కాదు అవన్నీ. అందుకనే వారి ఒక చక్కని నివాసపురం చేరక మునుపు వారికి ఎన్ని అనుభవాలు కూడా వెళుతూ వచ్చారో చూడండి. మనం ఏమనుకుంటామంటే, ఏ అనుభవం లేకుండా నాకు ఒక అన్ని బాగా కలిసి రావాలా అనుకుంటాం. ఏనాడైతే నువ్వు ప్రభుని అంగీకరించావో ఆనాడే గుర్తుపెట్టుకో, నీ త్రోవ చాలా కష్టతరమైనటువంటి త్రోవ అని. ఆ త్రోవలో నువ్వు నిలబడగలిగితే అదే త్రోవ పరలోకానికి తీసుకెళ్తుంది. సులభముగా, విశాలముగా, ఏ బాధ లేకుండా, అనుకూలంగా, ఇబ్బందులు లేకుండా, సుఖభోగ విలాసాలుగా ఉన్నటువంటి ఆ మార్గంలో వెళితే నరకానికి వెళ్ళిపోతారు కానీ పరలోకానికి వెళ్ళారు. అందుకనే యేసుప్రభువు ఏం చెప్పాడు? నేనే మార్గం. అంటే ఏంటి దాని అర్థము? ఆయన మార్గం అంటే ఏంటి? ఈ అనుభవాలు గుండా ఆయన వెళ్ళాడు. ఎక్కడ ప్రార్థన చేసేవాడు? అరణ్యాల్లో ప్రార్థన చేసేవాడు. అయ్యా, నీ దగ్గర మేము వస్తామన్నారు. ఆయన అన్నాడు, నక్కలకు బరులు ఉన్నాయి, ఆకాశ పక్షుల నివాసాలు ఉన్నాయి, నాకు నివాసం లేదు. కానీ ప్రభువుకి నిజమైనటువంటి యొక్క భక్తి, నిజమైనటువంటి దేవుడు, నిజమైనటువంటి యొక్క సేవా పరిచర్య వాక్యానుసారంగా జరగాలి అన్నప్పుడు ఈ అనుభవాలన్నీ కూడా ప్రభు మనకు ఇస్తాడు. ఏ అనుభవం కూడా ప్రభు మనకి ఇవ్వకుండా ఉండదు. ఈ అనుభవాలు కూడా వెళితేనే అప్పుడు ప్రభు మనకేం చేశాడు, ఆ దగ్గర ఉన్న శక్తి ఎంత గొప్పది అని తెలుసుకునే స్థాయిలోకి మనం వెళ్తాం. అందుకని ప్రియమైన సోదరులారా, ఇక్కడ ఇన్ని అనుభవాలు గుండా అరణ్యము, ఎడారి, అరణ్యము అనేక విషయాలు ఇంతమంది చూస్తూ వచ్చాము. ఎడారి కూడా, ఎడారి అంటే ఎండమావులు. ఎండమావులు అంటే ఏంటది? ఆడ నీళ్ళు కనబడుతూనే ఉంటాయి, ఆడికి వెళ్తే నీళ్ళు ఉండనే ఉండవు. నీటి కొరత.
ఎడారిలో నీళ్లు దొరకవు, ఎడారిలో ఎండలు విపరీతంగా ఉంటాయి, ఎడారిలో నడవాలంటే ఇసుక, అడుగేసి అడుగు వేయలేము, మనం జారిపోతూ ఉంటాం. ఎడారి అంటే చాలా కష్టతరమైనటువంటిది. అరణ్యాలోనన్నా కొంతవరకు పోయి చెట్ల కింద మనం ఉండవచ్చు, అరణ్యంలో ఏదైనా కొద్దో గొప్ప నీళ్ళతో దొరుకుతాయి, కానీ ఎడారిలో చాలా కష్టం. ఎడారి యొక్క పరిస్థితి ఎంత భయంకరం అంటే తట్టుకోలేము. పోనీ మనం ఏదో నడిచిపోదాంలే, త్వరగా పడి నడిచిపోదామా అనుకుంటామా, నడవలేము, ఇసుక జారిపోతూ ఉంటుంది. అందుకని ఎడారి ప్రాంతాలు అన్నమాట. కాబట్టి ప్రభు వాళ్ళని అరణ్య అనుభవాలు కూడా తీసుకెళ్ళాడు, అదే సమయంలో ఎడారి అనుభవాలు కూడా తీసుకొని వెళ్ళాడు. ఆ తర్వాత అరణ్యంలో కానీ ఎడారిలో కానీ వారు తిరుగులాడుచుండిరి అనే మాట ఉంది. తిరుగులాడుచుండిరి అంటే ఏంటంట, వారికి ఒక స్థలం అనేది, ఒక నివాస స్థలం అనేటటువంటిది దేవుడు వారికి దేవుడు వారికి అది ఇవ్వాల. ఆయన ఇవ్వాలనుకుంటే ఎంతసేపు పట్టింది? ఆకాశము భూమిని ఆయన సృష్టించి ఒక మాట చేత కలుగునుగా కంటే కలిగినవే. ఆయన ఇవ్వాలనుకుంటే ఎంతసేపు పట్టింది వాళ్ళకి. కానీ ఆయన వారిని పరీక్షిస్తూ వచ్చాడు. ఆయన పరీక్షిస్తూ వచ్చి ఆ పరీక్షలో నిలబడినటువంటి వారే కానాన్లో చేరగలిగినారు, కానీ పరీక్షలో నిలబడలేనంత వారందరూ కూడా రాలిపోతూ వచ్చారు. అది నిజమైన క్రైస్తవ జీవితం, అది నిజమైనటువంటి సేవా జీవితం, అది నిజమైనటువంటి యొక్క దేవుని యొక్క వాక్యానుసారమైనటువంటి పరిచర్య జీవితం అది. అందుకనే ప్రియమైన సోదరులారా, ఇక్కడ వారికి నివాసపురము ఏదియో దొరకపోయిన పురము అంటే ఒక పట్టణం లాంటి. లక్షల మంది వెళుతున్నారు. ఎప్పటికప్పుడే వాళ్ళు టెంపరీగా ఒక చిన్న షెడ్ వేసుకుంటారు. ఆ షెడ్లో వాళ్ళు టెంపరీగా అక్కడ ఉంటారు కొంత సమయం, మళ్ళీ తిరిగి బయలుదేరుతూ ఉంటారు. వాళ్ళు నడిపించినటువంటిది మేఘము, పైన మేఘము, ఆ మేఘంతోనే వాళ్ళ ప్రయాణం. ఆ మేఘం అక్కడ ఆగిపోతే వాళ్ళు అక్కడ ఆగిపోతారు, ఆ మేఘం కదిలితే వాళ్ళు కదులుతారు. అంటే దాని అర్థం ఏంటంటే, మీరే కాదు ఎడారులో కూడా వస్తుంది నేను కూడా అని. మేఘరూపుడు ఎవరు? దేవుడే, సాక్షాత్ దేవుడే వారితో మేఘరూపంలో వస్తున్నాడు. మీరే కాదు ఈ అరణ్యం కూడా పోతున్నది, నేను కూడా పోయాను ఇదే అరణ్యంలో. మీరే కాదు ఎడారి అనుభవంలో కూడా వెళ్తుంది, నేను కూడా ఎడారి అనుభవంలో కూడా వెళ్తూనే ఉన్నాను, మీతో వస్తూనే ఉన్నాను నేను కూడా. అందుకని పిల్లారా, అక్కడున్న మాట గమనించినట్లయితే ఆకలి దప్పిక, వారికి ఆకలి ఉంది, దప్పిక ఉంది. అంటే నీళ్ళు దొరకలేనప్పుడు దప్పిక అవుతుంది. ఆకలి అంటే సరైనటువంటి ఆహారం సిద్ధపరచుకోవడానికి అక్కడ అవన్నీ దొరకనప్పుడు ఆహారం ఏముంటుంది. అందుకని వారు అక్కడ వంట తయారు చేసుకోలేరు, గ్యాస్ బండ్లు పెట్టుకోలేరు, కట్టెలు వేసుకొని వెలిగించలేరు. కాబట్టి ఆకాశం నుంచి మన్నాను కురిపిస్తూ వచ్చేవారు. ఆహారం తింటూ వారి కారణాలు చేరు పర్యంతం కూడా ఆహారం భుజిస్తూ వెళుతూ వచ్చేవాళ్ళు. అందుకనే అలాంటి యొక్క పరిస్థితి, ఆకలి ఉన్నది, దప్పికున్నది, కష్టకాలమందు అనే మాట గుర్తుంచుకోండి. ఏ కాలం ఉందంట? కష్టకాలము. కొన్ని కాలాలు ఉన్నాయి బైబిల్లో. సుఖమైన కాలం ఉంటుంది, కష్టమైన కాలం ఉంటుంది, భయమైనటువంటి కాలం కూడా ఉంటుంది. అనేక రకాలైనటువంటి కాలాలు, అంత్యకాలం అని ఉంటుంది. కాబట్టి రకరకాల కాలాలు అనేవి బైబిల్ గ్రంథంలో ఉంటాయి. ఇది ఏ కాలం అంటే కష్టకాలము. అంటే ఒక కాలము, ఒక కాలము. కాలము అంటే మామూలు బైబిల్ యొక్క అర్థం ఏంటంటే 3.5 సంవత్సరం. కాలము అర్ధకాలం అని మొత్తంగా చూసుకుంటే, మూటిని కలుపుకుంటే 3.5 సంవత్సరం వస్తుంది అన్నమాట. కాబట్టి ఒక కష్టకాలాన్ని దేవుడు వారికి అనుమతించాడు. ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, ఏకంగా ఎన్ని సంవత్సరాలు? 4 40 సంవత్సరాలు. 40 సంవత్సరాలు దేవుడు ఇంత కఠినంగా పరీక్షిస్తాడా? ఎందుకు నాకు ఈ తలంపులు వస్తున్నాయి అంటే, ఈ రోజు అనుకుండా ఆ రోజు అనుకుండా
ఎవరో ఒక సహోదరుని యవనస్తుల్ని ఎవరొకరు తీసుకొని రోజు వెళతానే ఉన్నాను మందిర స్థలం కొరకై. ఈరోజు కూడా సోదరుడు ప్రసాద్ నేను కలిసేసి భయంకరమైన ఎండలో అంత దూరం పోయించాము. ఏంటి ప్రభా ఇదంతా అంటే, నువ్వేందో నా కొరకేందో పెద్ద కష్టంగా మాట్లాడుతున్నవేంది, చదువుకో బైబిల్ అన్నాడు నాకు. అప్పుడు నాకు జ్ఞానం వచ్చింది. నా కొరకు నువ్వేందో పెద్ద కష్టపడుతున్నావా, ఒకసారి బైబిల్ చదువుకో. నీకంటే ముందున్న వాళ్ళు ఎంత కష్టపడ్డారో చూడు. నీకు సుఖంగా ఉన్నావు, హాయిగా నేను ఎక్కడ పోయినా కూడా నీకు ఒక మందిరం ఇచ్చాను, హాయిగా ఉంటున్నారు, ఆరాధన చేసుకుంటున్నారు, ప్రార్థన చేసుకుంటున్నారు. మీ ఇబ్బంది మీ కష్టాలు మిగతా వాళ్ళతో పోల్చి చూసుకుంటే ఎంత ఉన్నదో ఒకసారి చూసుకోమని అన్నాడు. అవునయ్యా, నిజమేనయ్యా, నన్ను క్షమించు ప్రభువా. కష్టకాలం అనేది దేవుడు మనకు అనుమతించినప్పుడు దాన్ని మనం అంగీకరించాలా. అందుకనే వాళ్ళు కష్టకాలం అని ఏం చేశారో తెలిసిన ఒక్క పద్ధతి వాళ్ళు పెట్టుకున్నారు, యెహోవాకు మొరపెట్టారు. అది కాబట్టి మనకు వచ్చినటువంటి ఈ అనుభవాలన్నిటిలో కూడా మనం చేయవలసినటువంటి పని ఏంటంటే మొరపెట్టడము. అంటే వాళ్ళకి ఏ అనుభవం లేదు అంటే, వాళ్ళు నడిచే అనుభవం ఉంది, వాళ్ళు షర్ట్లు వేసుకునే అనుభవం ఉంది, వాళ్ళు వండుకునే అనుభవం ఉంది, వాళ్ళు తినే అనుభవం ఉంది, వాళ్ళకి యుద్ధాలు చేసే అనుభవం ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ వాళ్ళకి లేని అనుభవం ఏంటంటే మొరపెట్టడం లేదు. అంటే ప్రార్థించడం అనేది వారికి లేదు. ఆ ప్రార్థించే భారం వాళ్ళకి లేదు. ఆ ప్రార్థించినటువంటి యొక్క ఆత్మ ప్రేరణ వాళ్ళలో లేదు. అందుకని మొరపెట్టడము అనేది నేర్పించాలా అనే దానికి దేవుడు ఏం చేశాడంటే వారికి ఇలాంటి ఒక పరిస్థితిని అనుమతించాడు. కానీ మన జీవితంలో కూడా చాలామంది జీవితంలో ప్రార్థన అనుభవం ఉండదు. ఈ ప్రార్థన వాళ్ళకి రావాలి అన్నప్పుడు ప్రభు ఏం చెప్తాడు తెలిసిన, ప్రార్థన అనుభవంలోకి రావాలి అన్నప్పుడు వారు ఏ పరిస్థితి తీసుకొచ్చి వాళ్ళకి పెడితే నన్ను ప్రార్థిస్తారో ఆ పరిస్థితి తీసుకొచ్చి పెడతారు. లేదా ప్రార్థన చేయరు, అన్ని చక్కగా జరిగిపోతున్నప్పుడు 2 మాటలు అనుకుంటారు, వెళ్ళిపోతూ వస్తూ ఉంటారు. కానీ ప్రియులారా, కష్టకాలం వస్తేనే వాళ్ళు మొరపెడుతూ వచ్చారు. కష్టకాలం లేకపోతే వారు మొరపెట్టడం చాలా కష్టతరమైన విషయం అది. అందుకనే మనం కూడా నేర్చుకోవాల్సింది, ప్రభువా నేడు మేము కూడా, వాడైతే 40 సంవత్సరాలు, మేమైతే గత 20 సంవత్సరాలుగా ఈ గుంటూరు పట్టణంలో ప్రయాణం చేస్తూనే ఉన్నాం. ప్రత్యక్ష గుడార అనుభవాల్లో వెళ్ళిపోతూనే ఉన్నాం. మేఘ యొక్క అనుభవంలో వెళ్ళిపోతూనే ఉన్నాం. ఒక స్థలం కాదు, ఒక ప్రాంతం కాదు, ఆకలి దప్పిక మీరు తీరుస్తూనే ఉన్నారు. మాకు ఏది తక్కువ చేయటం లేదు. ఆత్మీయమైనటువంటి ఆహారం కానీ, శరీర సంబంధ ఆహారం కానీ, సంఘంలో ఉన్న బిడ్డలకు ఏది తక్కువ చేయటం లేదు మీరు ప్రభువా. అన్ని మంచిగానే చేస్తున్నారు. కానీ మమ్మల్ని పరీక్షిస్తున్న దినాల్లో మనం చేయవలసిన పని ఏంటంటే యెహోవాకు మొరపెట్టాలి. ఆయన మొర పెట్టినప్పుడు ఆ మొర విన్నాడు అనే మాట కనబడుతుంది. చూడండి అక్కడ, చూడండి ఇంకా మాట చూస్తే అక్కడ వారి ప్రాణము ఏమైందంట, సొమ్మసిల్లింది. ప్రాణము సొమ్మసిల్లింది అంటే ఏంటంటే, ఇక నేను ప్రయాణం చేయలేను, బలహీనమైపోయినాను, అడుగు ముందుకెళ్ళిపోతున్నాము, నీరసమై వచ్చేసింది, బాడీలో శక్తి లేదు, సొమ్మసిల్లాం ప్రభువా. అలసిపోయినా మా జీవితంలో, అలసిపోయినా మా కుటుంబ జీవితంలో, అలసిపోయినా మా సేవా జీవితంలో, అలసిపోయినా మా కుటుంబ జీవితంలో. అందుకని ప్రియమైన సోదరులారా, అలాంటి యొక్క అనుభవం వచ్చేంత వరకు కూడా ప్రభు వాళ్ళకి టెంపరీగా సహాయపడుతూ వచ్చాడు, కానీ పర్మనెంట్గా వాళ్ళకి ఏది సహాయపడాల. ఈరోజు చూడండి, ఆ కానాన్ అనేది, ఆ ఐగుప్తు అనేది ఎంత దూరం ఉంటుందో పోయి చూడండి. ఫ్లైట్ కానీ ఎక్కారంటే గంటలు వెళ్ళిపోతారు. ఫ్లైట్లు ఎక్కితే గంట. ఎందుకు ఈ విషయం నేను చెప్తున్నానంటే, అంత దగ్గరైనటువంటి స్థలం అది, అంత దగ్గరైనటువంటి స్థలము. మరి ఎందుకు ఇంత సమయం పట్టింది? ప్రభు పరీక్షిస్తూ వచ్చేవాడు. ఎంతవరకు వీళ్ళు విశ్వాసంలో ఉంటారు, ఎంతవరకు ఈ దర్శనంలో ఉంటారు. అందుకనే వాటన్నిటికీ నిలబడినటువంటి వాళ్ళకి ఆయన చెప్పినటువంటి వాగ్దాన ప్రకారము
స్వాస్థ్యముగా ఇచ్చేశాడు ఆ కానాను. అదే ఇప్పుడు ఉన్నటువంటి యెరూషలేము. ఇప్పుడు జరుగుతున్నటువంటి యుద్ధం అనేటటువంటిది దేవుడు ఇచ్చినటువంటి స్థలం అదే. వారికి ఇచ్చినటువంటి ఆ చుట్టుపక్కల ప్రాంతాలన్నిటి కొరకై వీళ్ళు ఇప్పుడు పోరాడుతుంటున్నారు. చూసారా? అందుకనే ఆ కష్ట సమయంలో వారు మొరపెట్టడం నేర్చుకున్నారు. మోషే మొరపెట్టాడు అనే మాట మనం చదువుతూ వచ్చాం. నీళ్ళు లేవు. వాళ్ళేమంటున్నారు? ఏమంటున్నారు? మాకు నీళ్ళు ఇస్తావా లేదా, లేక రాడి తీసుకు కొట్టమంటావా అంటున్నారు. ఆహారం లేదు. వాళ్ళు ఏమన్నారు? చెప్పాం కదా, ఏమన్నారు వాళ్ళు? మేము ఐగుప్తులో ఆ మాంసం తిన్నాం, ఈ మాంసం తిన్నాం, ఈ కూరగాయలు బీరకాయలు సొరకాయలు తిన్నామే, ఎందుకు మీరు మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చారు? చూడండి, అది మోషే అప్పుడు ఏం చేశారంట? మొరపెట్టారంట. కానీ వీళ్ళు మొరపెట్టారా? వీళ్ళు మొరపెట్టలా, ఇప్పుడు మొరపెడుతున్నారు. చూడండి, ఆ మాట ఉన్నది లేదో, యెహోవాకు మొరపెట్టిరి. ముందు యెహోవా మొరపెడుతున్నాడు, ఇప్పుడు భారం అంతా కూడా ఇశ్రాయేలు మీదకి వచ్చేస్తుంది. వాటి మనం కూడా నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, ఈ కష్ట సమయంలో, ఈ అవసర సమయంలో మనము కూడా ఏం చేయాలంటే మొరపెట్టండి, కన్నీరు గార్చి ప్రార్థించండి. ప్రభువా, ఎంతకాలం మేము ఇలాగా ఈ అరణ్య అనుభవం మాకు ఇస్తూ ఉన్నావు, ఈ ఎడారి అనుభవం మాకు ఇస్తున్నావు, ఈ ఆకలి దప్పులు మాకు ఇస్తూ ఉంటున్నావు. ప్రభువా, ఈ పరిస్థితి ఏమిటి? ఇందులో నుండి మాకు తీసుకురమ్మని మనం మొరపెట్టాలి. చూడండి, దావీదు ఒక సందర్భంలో ఒక మాట అంటాడు. కీర్తన గ్రంథము 132లో, కీర్తన గ్రంథము 132లో దావీదు అంటున్నాడు. ఇదే అనుభవంతో దావీదు కూడా చెప్తూ ఉంటున్నాడు. అక్కడ 1వ వచనము చదవండి. చూసారు ఎక్కడ మాటను? దావీదుకి ఏం కలిగిందంట? బాధలు కలిగినవి. అనగా దేవుని యొక్క వాక్యంలో చెప్పే మాట ఏంటంటే, నిజ క్రైస్తుడు అనేవాడు బాధ లేకుండా ఉండడు. బాధను బట్టి కానీ మీరు కానీ బలహీనపరచబడితే మనం క్రైస్తవులమే కాదు. బాధను బట్టి కానీ మనము ప్రభుని అనుమానిస్తే మనం విశ్వాసులమే కాదు. మన కష్టాలను బట్టి కానీ మన మందిరాన్ని విడిచిపెడితే మనం అసలు దేవుని బిడ్డలమే కాదు. వచ్చే కష్టాలు వస్తూనే ఉంటాయి, వచ్చే శ్రమలు వస్తూనే ఉంటాయి, వచ్చే ఇబ్బందులు వస్తూనే ఉంటాయి, అన్ని పరిస్థితులు వస్తూనే ఉంటాయి. అయితే వాటిలో మనం ఏం కావాలంటే నిలబడి ఉండాలి. అందుకనే ఇంకో మాట ఆయన ఏమంటున్నాడు చూద్దానండి. ఈ పరిస్థితుల్లో 5వ వచనంలో చూడండి. చూడండి, దావీదు ఏ అనుభవం చెప్పు ముందేం చూసాము అక్కడ? కలిగిన బాధలు, బాధ కాదు, బాధలన్నిటినీ, ఒకటి కాదు, రెండు కాదు. దావీదుకు ఎన్ని బాధలు ఉన్నాయంటే మీరు నమ్మలేరేమో. బయట బాధలే కాదు, ఇంటిలో బాధలు కూడా ఉన్నాయి ఆయనకి. సొంత కుమారుడే అబ్షాలోము ఏం చేశాడు? వెంటబడ్డాడు తండ్రి చంపేదాని కొరకే. సైన్యాన్ని తయారు చేసుకొని సొంత కుమారుడే ఎన్ని రకాలైనటువంటి పరిస్థితి తన కుటుంబంలో ఎదుర్కొన్నాడో దావీదు సామాన్యమైనటువంటి విషయాలు కాదు. బయట యుద్ధాలు, మళ్ళా ఫిలిస్తీన్లు, అమాలేకీలు, చుట్టూన్నటువంటి యుద్ధాలు, ఇటువైపు ఈ యుద్ధాలు, అటువైపు బయట యుద్ధాలు. ఎలాగా తను ఇవన్నీ కూడా సహించుకోవడంటే నాకు ఆశ్చర్యమైపోతూ ఉంటుంది. అయితే ఇన్ని జరుగుతున్నప్పుడు కూడా తన మనసులో ఒకటి ఉన్నది, అది చాలా జాగ్రత్తగా ఆలకించడం. మీరు తన మనసులో ఉన్నది ఏంటో చూద్దాం. ఇప్పుడు ఏమంటున్నాడంట? యెహోవా యొక్క బలిష్ఠునికి నేను ఒక నివాస స్థలము చూడాలా, అది నా ఆశ, అది నా కోరిక. అందుకనే ఈ రోజున ద సిటీ ఆఫ్ డేవిడ్ అని సర్వ ప్రపంచానికి గుర్తుగా ఈనాడు ఇజ్రాయెల్లో కనబడుతున్నది. దానిని నాశనం చేసే దాని కొరకై ఇరాన్ చుట్టుపక్కల దేశాలన్నీ కూడా బయలుదేరుతున్నాయి. ద సిటీ ఆఫ్ డేవిడ్
దావీదు యొక్క నగరము ఇదనమాట. ఎందుకంటే ఆయన దేవుని కొరకు ఒక నివాసం అనేది ఎప్పుడైతే తన మనసులోకి వచ్చిందో, ఆ దేవుడు ఏం చేస్తున్నాడంటే ఈయనకు ఒక మంచి పేరు కలిగినటువంటి ఒక స్థలాన్ని తనకు, తన తర్వాత సంతతికి అబ్రాహాము, ఇస్సాకు, యాకోబు, ఆ తర్వాత అనేక మంది రాజులు ఉన్నప్పటికి కూడా ద సిటీ ఆఫ్ అబ్రహాం అనలా, ద సిటీ ఆఫ్ జాకబ్ అనలా, ద సిటీ ఆఫ్ మరి ఇంకొకరి పేరు అక్కడ పెట్టలా. ఏమన్నారు ఈ రోజున? ద సిటీ ఆఫ్ డేవిడ్. ఎందుకు అనంటే దావీదు మనసంతా కూడా కష్టాల్లో గుణపోతున్నాడు, శ్రమంలో గుణపోతున్నాడు, ఆకలిలో గుణపోతున్నాడు, దప్పికలో గుణపోతున్నాడు, పరీక్షించబడుతున్నాడు. మనసంతా అక్కడ ఉంది. తన మనసంతా నేను నా దేవునికి, ఏ దేవుడైతే ఒక గొర్రెలు కాసుకునేటటువంటి యవనస్తులు ఉన్న నన్ను ఒక రాజుగా చేసాడో, ప్రతి ఒక్క యవనస్తులు, ప్రతి ఉద్యోగస్తులు ఆలోచించవలసినటువంటి మాట ఇది. ఏ స్థాయిలో నుండి మనం ఏ స్థాయిలోకి వెళ్ళిపోయినాం. నేను అనుకోకుండా ఒక చిన్న యవనస్తుడు మన సాత్విక్లాగా వాడు నా దగ్గరే పడిగాడు నాగ్పూర్లో. వాళ్ళ నాన్నగారు మరి చిన్నపాటి ఈ యొక్క మేస్త్రి పనిచేసేటటువంటి వాడు. వాళ్ళ సంఘ స్థాపనలో వాళ్ళు ఎంతో సహాయపడినాడు. అనుకోకుండా మరి తను హైదరాబాద్లో ఉన్నాడు. కుమారుడు క్యాబ్ డ్రైవర్గా పనిచేస్తున్నాడు. అంటే నాకు తెలియదు. ఆ క్యాబ్ డ్రైవింగ్లో ఎవరినో డ్రాప్ చేసేదానికి తెనాలికి వచ్చినప్పుడు తనకు దేవుడు జ్ఞాపకం చేస్తున్నంట. 20 సంవత్సరాల క్రిందట చిన్నపిల్లవాడు వచ్చి ఇక్కడికి వచ్చేసి నా నంబర్ లేకపోతే అర్పణ ఫోన్ చేస్తే అక్కడ ఫోన్ తీసుకొని ఆమె మాట్లాడుతున్నాడు. ఎవర్రా ఈ అబ్బాయి అంటే వాడికి నత్తి ఉంది. నత్తిని బట్టి గుర్తుపట్టాను నేను. తీరా ఇంటికి వచ్చి చూస్తే ఎలాగున్నాడంటే మన అకుల కంటే కూడా ఇంకెంతగా ఉన్నాడు, లావుగా ఉన్నాడు. అప్పుడు నేను చూసినప్పుడు చిన్నపిల్లవాడు, నేను గుర్తుపట్టలే వాడిని. ఎంత ఆశ్చర్యమైపోయిందంటే వాడికి నేను బిస్కెట్లు పెట్టినవాడును, నిన్న వచ్చేసి వాడు నాకు గిఫ్ట్ ఇస్తుంటే నేను ఆశ్చర్యపోయినా. ఇదంత విచిత్రం రా అనుకున్నా. చిన్న పిల్లవాడు. ఎందుకంటే వాళ్ళ నాన్నగారు చాలా మంచి, అంటే ఒక చిన్న, ఆయన పేరు రంగయ్య గారు, మేస్త్రి పని చేసుకుంటాడు. కానీ సంఘంలో చాలా మంచి సాక్ష్యము కలిగినటువంటి వ్యక్తి, చాలా మంచి సాక్ష్యం కలిగిన వాడు. ఏ ఇల్లు కట్టాలన్నా, ఏ స్థలానికి వెళ్ళాలన్నా, ఏది మాట్లాడాలన్నా అందరూ ఆయన దగ్గరికి వస్తారు. ఎందుకు తెలిసిన? ఆయన ఒకే మాట అంటాడు, ఆదివారం మాత్రం నేను పని చేయను, మిగతా అన్ని రోజులు నేను మీకు పని చేస్తా, ఎంతవరకు కావాలో అంతవరకు పని చేస్తాం. ₹1 ఎక్కువ చెప్పను, ₹1 తక్కువ చెప్పను, మీరు ఎంత ఇస్తే అంత తీసుకుంటా. అంత మంచి పేరు తెచ్చుకున్నాడు. అందుకని ఆ బిడ్డలను దేవుడు ఆశీర్వదించాడు. ఇన్ని సంవత్సరాల తర్వాత ఆ బిడ్డ యొక్క విశ్వాసాన్ని చూసి నేను ఆశ్చర్యపోయినాము. పిలిచాము, హాయిగా ఇంటిగా కూర్చోబెట్టాము, భోజనం పెట్టాము, మాట్లాడాము. వాడు కారు వేసుకొని వచ్చాడు. సైకిల్ మీద కూర్చోబెట్టుకుని లాక్కుపోయేవాడు నేను వాడిని. వాడు దేవుడు ఆశీర్వదిస్తాడు అట్లా. ఎందుకంటే దావీదు కూడా గొర్రెలు కాసుకునే చిన్నవాడు, ఒక రాజుగా ఉన్నాడు. తన మనసు ఎక్కడ ఉంది చెప్పండి? దేవుని యొక్క ఆలయం. యాకోబు దేవునికి ఒక ఆలయమును కట్టేంత వరకు కూడా నేను నిద్రపోను, నా నివాసంలోకి వెళ్ళను, నా పడక మీదకి నేను వెళ్ళను, నేను నిద్రపోను. నేను దాని కొరకై ప్రార్థన చేస్తాను, దాని కొరకై కన్నీరు కాస్తాను, దాని కొరకై వెతుకుతాను. అందుకనే ప్రియులారా, దేవుని యొక్క మనసున్న వాళ్ళని దేవుడు ఏం చేస్తారంటే తన పేరుతోటి ప్రపంచానికి మారు పేరు, గొప్ప పేరు అనేటువంటి ఈ రోజున ఆ యొక్క సిటీ ఆఫ్ డేవిడ్ అనేది ఇశ్రాయేలు దేశంలో ప్రపంచానికి పేరు ప్రఖ్యాతి కలిగినటువంటి సిటీగా చేసినాడు. చాలా అందంగా ఉంటుంది, అది చాలా అద్భుతంగా కూడా ఉంటుంది. దాని యొక్క నిర్మాణం అంతా లోనంతా కూడా బంగారం యొక్క వస్తువులతో పెట్టారు లోన. దానిని ముస్లిమ్స్ తర్వాత చాలామంది 14 సార్లు అటాక్ చేశారు. దాన్ని 14 సార్లు సిటీ ఆఫ్ డేవిడ్
అనే పట్టణం 14 సార్లు అటాక్ చేశారు. కానీ ఈ రోజు కూడా అది క్షేమంగానే ఉంటుంది. ఇప్పుడు కూడా ఇప్పుడు బాంబులు కూడా దాని మీద వేయాలని ప్రయత్నాలు చేస్తున్నారు. అది అంత్యక్రీస్తు రాబోయేటప్పుడు జరిగేటటువంటి విషయం. కానీ నా తలపు ఏంటంటే ఇక్కడ దావీదు యొక్క హృదయము దేవుని యొక్క మందిరి కొరకై ఉన్నది. ఎలాంటి సమయంలో? కష్ట సమయంలో, బాధల్లో, ఆపదల్లో, శ్రమల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో, ఇంటి ఇబ్బందులు, బయట ఇబ్బందులు, అన్ని రకాల పరిస్థితుల్లో తన మనసంతా కూడా దేవుని యొక్క ఆలయమైన ఉంది. అందుకనే ఏమంటాడంటే, నేను దానిని చూసేంత వరకు కూడా నేను నిద్రపోను, దాని కొరకు నేను ఎంతైనా ప్రయాసపడతాను. తర్వాత వచ్చిన కూడా చూడండి ఏముంది అక్కడ. తర్వాత వచ్చిన అక్కడ చూసినట్లయితే ఆ వచనం ఇక్కడ ఎక్కడ ఉందంట? 6వ వచనము. 6 చూడండి ఏమంటున్నాడు ఆయన? ఎఫ్రతా యాయూరు అని దాని అర్థం ఏంటి? ఒక స్థలం కొరకు ఆయన ప్రయాసపడుతూ ఉంటున్నాడు. ఒకటి ఆలోచన చేయండి, ఆయన మరి రాజు అయినప్పుడు అదంతా కూడా ఆయనదే కదా. ఇప్పుడు ఒక మినిస్టర్ ఉన్నాడు ఆంధ్రప్రదేశ్కి, మరి ఇదంతా ఆయన కంట్రోల్లో ఉంటుంది కదా. ఎక్కడైనా చెప్పొచ్చు కదా, అక్కడ పోయి ఒక మందిరం కట్టేసాను, ఇక్కడ పోయి ఒక దేవాలయం కట్టండి, అక్కడ పోయి ఒకటి కట్టండి అని చెప్తే ఎవరైనా అంటారా? ఆటంకాలు పెడతారా? మరి ఎందుకు? ఇదే నేను ఆలోచన చేస్తుంటే ఏమిటి అంత స్థాయిలో ఉన్నటువంటి దావీదుకి మరి ఇలాంటి ఒక పరిస్థితి ఎందుకు? ఒక వెతకాల్సినటువంటి పరిస్థితి ఏమొచ్చింది ఆయనకి? అంటే దాని అర్థం ఏంటంటే, మన హృదయాల ప్రకారము, మన ఇష్ట ప్రకారము మనం చేసే దానిలో దేవుని యొక్క మహిమ కనబడదు. కట్టుకుంటాం బిల్డింగ్లు, పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టుకుంటారు, పెద్ద పెద్ద ఆకర్షణలను చూపిస్తారు, కానీ దేవుని యొక్క సన్నిధిని అక్కడ అనుభవించలేరు. దేవుని సన్నిధిని అనుభవించాలి అన్నప్పుడు ఆయన కోరుకున్న స్థలం ఉంటుంది. చూడండి, అదే అధ్యాయంలోకి ఉంటుంది అన్నమాట. 13వ వచనంలో చూడండి ఎంత చక్కగా మాటను చూసారా? ఎంత చక్కగా మాట చూసారా? తనకు నివాస స్థలముగా దానిని కోరుకొని, ఇది నేను కోరుకునేటువంటి స్థలము. కానీ మనం కోరుకుంటున్నాం మనకు అనుకూల ప్రకారంగా. మనకు అక్కడ ఉంటే బాగుంటుంది, ఇక్కడ ఉంటే బాగుంటుంది, మనకి ఇక్కడ అందుబాటు, అక్కడ అందుబాటు, ఇవన్నీ మన యొక్క తలంపులే అవుతున్నాయి. అందుకని దేవా నీ తలంపు ఏంటి? ఎక్కడున్నది ఆ స్థలం మాకు చూపించు, ఏ ఏరియాలో ఉన్నదో చూపించు మాకు. అది మందిరం కట్టాలని ఆశ ఉన్నది, రైటే. మందిరం కట్టాలి అన్నప్పుడు మనకు ఇంకొక పని కూడా ఉంది. ఏమిటా పని అంటే, అది ఏ స్థలం, అది ఎక్కడున్నది ఆ స్థలం. ఇప్పుడు అక్కడ ఏమన్నాడు? ఒక స్థలం విన్నాడంట, అక్కడ ఒక పొలం ఉందని విన్నాడంట, అక్కడ నివాసము దేవుడు కోరుకున్న స్థలం అంట, అక్కడ ఆరాధన జరిగి అక్కడ సాగిలు పడదాం రండి అంటున్నాడు. కాబట్టి ప్రియులారా, మనము ఏదైనా సరే దేవుని కొరకు ఒక పని చేయాలి అన్నప్పుడు సంఘంగా ప్రార్థించాలనేది మన యొక్క ప్రాముఖ్యమైనటువంటి అంశం. ఇక్కడ సంఘముగా ప్రార్థించినప్పుడు ప్రభా స్థలాన్ని చూపిస్తాడు మనకు. ఆ భారమే కనబడటం లేదు జనాల్లో, నేను అది గమనిస్తున్నాను. ఎక్కడ మీటింగ్ పెడితే అక్కడ రావడము, కొంచెం కూర్చోవడము, వింటము, పర్వాలేదు ఇక్కడ అయిపోతుందిలే, మళ్ళీ ఇంకో దగ్గర ఎక్కడ పోయినా మనకు బాగా వాక్యం అందిస్తున్నారు, అయిపోతుంది అనుకుంటున్నాను. ఎంతకాలం ఇలాగుంటామంటే నిజమే, అక్కడ నిజం. వాళ్ళని 40 సంవత్సరాలు పరీక్షించాడు దేవుడు, మనల్ని కూడా పరీక్షిస్తున్నాడు. మనల్ని కూడా భక్సింగ్ గారు కూడా అనేకమైన అనుభవాలు కూడా పరీక్షించబడ్డాడు. ఆయన కూడా ఎన్నో సంవత్సరాలు ఎన్నో కష్టాలు పడ్డాడు మందిరాలు ఆ దినాల్లో నిర్మించాలంటే. హెబ్రోను ఫెలోషిప్ అందరిలాగా ఏ అంటే తీసుకోరు, ఏ స్థలం అంటే అది తీసుకోరు, ఎక్కడంటే అక్కడ మందిరాలు తీసుకొని వాళ్ళు కట్టరు, పేరు ప్రఖ్యాతులు కట్టరు. వారు ప్రార్థన చేస్తారు, అందరి చేత ప్రార్థన చేపిస్తారు. ఇది దేవుని చిత్తమా అని అందరికి సమాధానం వచ్చినప్పుడు ఆ స్థలానికి వెళ్ళి అది ప్రారంభమిస్తారు. అది హెబ్రోను యొక్క ఫౌండేషన్. అది అందుకని ప్రియులారా, ఇక్కడ మనం గమనించింది ఏంటంటే, ఆయన కోరుకున్న స్థలము కొరకై మనం ప్రార్థించాలా. ఇంకో మాట కూడా చూద్దాం రండి. ఆ మాట కూడా మనం ఇక్కడ గమనించినట్లయితే
మొదటి వృత్తాంతములు ఆ మాటను కూడా జ్ఞాపకం చేసుకుందాం. 29వ అధ్యాయము ప్రార్థనలో కూడా మనకు ఆ మాటను కూడా జ్ఞాపకం చేసుకుందాం. 29 మొదటి వృత్తాంతములు 29 చూడండి. అక్కడున్న మాటను మనం జ్ఞాపకం చేసుకుంటే ఒక చక్కని మాట కనపడుతుంది. 1వ వచనం చదవండి. సార్ ఇక్కడ మాట చూసారా, ఏమంటుంది? కట్టబో ఆలయము మనుషుల కొరకు కాదు. దేవుని యొక్క ఆలయం అంటే దేవునే, అక్కడ దేవుడు ఉండాల్సిందే, దైవ సేవకులు మాత్రమే ఉంటారు. అనగా మన యొక్క సహవాస విధానం ఏంటంటే, ఒక దైవ సేవకులు అక్కడ పనిచేసిన తర్వాత మరొక దైవ సేవకులు అక్కడ పనిచేస్తూ వస్తారు. అది దేవునికి సంబంధించినటువంటిది. అందుకని ఏంటంటే, కట్టబోయే ఆలయము మనుషుల కొరకు కాదు, మనుషుల పేర్లు పెట్టడానికి కాదు. చూసారా, రెండో మాట ఏముందంటే అక్కడ, ఈ పని గొప్పది. ఎందుకన్నాడు ఆ మాట? అంత పెద్ద రాజు, అంత పెద్ద రాజ్యము, అంతమంది సైన్యం ఉన్నటువంటి ఆయనకి ఏం తక్కువైంది ఆ మాట అంటున్నాడు. ఈ పని గొప్పదని ఎందుకు అంటున్నాడంటే, ఈ లోకములో అన్ని పనుల కంటే దేవుని మందిరము నిర్మించడము చాలా గొప్ప విషయము. మొట్టమొదటి దేవుని మందిరం నిర్మించాలన్నప్పుడు ఆత్మీయమైనటువంటి మందిరం నిర్మించాలా, అనగా ఆత్మలు సంపాదించి సంఘాన్ని ఏర్పాటు చేయాలా. ఇప్పుడు సంఘం ద్వారా మందిరం కట్టబడాలా. అది దేవి యొక్క వాక్య యొక్క సత్యము, వాక్య యొక్క క్రమం అది. అందుకని ఇక్కడ మాట ఏంటంటే, ఈ పని గొప్పది. అందుకని నేనేమంటున్నానంటే, దీని కొరక నేను ప్రయాసపడి ఏం చేస్తున్నానంట? ప్రయాసపడుతున్నానంట. దేవుని మందిరం కట్టాలన్నప్పుడు మనం ఏం చేయాలి చెప్పండమ్మా? ప్రయాసం మనకు ఉండాలా. అందరి యొక్క బాధ్యత అది. కేవలం ఒక దైవ సేవకుడో లేక ఒక బ్రదరో ఒక సిస్టరో వాళ్ళే కాదు కేవలము ప్రయాసపడాల్సినది, సంఘం అంతటి ప్రయాసపడాలా. అంటే రేపు మనము ప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు అందరికీ ఎవరు ప్రార్థనలు ఎంతగా మందిర కొరక చేస్తారో మీకు ఇచ్చే బహుమానాలు మీకు ఇస్తారు. మందిర కొరక మీరు అంత సమర్పణ చేసి కానుకలు ఇచ్చారో వాటికి కావాల్సిన బహుమానాలు వారికి ఇస్తారు. మందిర కొరకు ఎంతగా తిరిగి శ్రమపడి ఎండలో పనిచేశారో వాళ్ళకి కావాల్సిన బహుమానాలు వాళ్ళకి ఇస్తారు. దేవుడు అన్యాయస్తుడు కాడు, అందరి యొక్క బాధ్యత. అందుకని ప్రియమైన సోదరి సోదరులారా, మందిరము మనము వాక్యానుసారమైన మందిరం కట్టబడాలని భారంగా ఉన్నాం కాబట్టి, ప్రయాసపడుతున్నాం కాబట్టి మనం కూడా ప్రయాసపడాలా. ప్రభు యొక్క మందిరం కొరకై కొంత సమకూర్చుకోవాలా, స్థలాన్ని చూడాలా, వెతకాలా, ప్రార్థించాలా, వెతకాలా, సమకూర్చాలా. అప్పుడు అది నిర్మాణం కట్టబడుతుంది. అర్థం చేయండి. దేవుని మందిరం కట్టాలన్నప్పుడు 3 విషయాలు జరగాలి. మనం చూసిన విషయాలు. మొదటిగా ఏం చేయాలా? ప్రార్థించాలా. ప్రార్థించడం ఏం చేయాలా? వెదకాలి. మూడోది ఏం చేయాలా? దాని కొరకే సమర్పణ మనం చేయాలి. ఈ 3 జరిగినప్పుడు అది అద్భుతముగా ఉంటుంది. ఆ యొక్క పరిచర్య, ఆ యొక్క విధానం అంతా కూడా అనేక స్థలాల్లో ఆ యొక్క విషయాన్ని గురించి చెప్పుకుంటుంది. నాడు హెబ్రోన్ గురించి ప్రపంచం అంతా ఎందుకు చెప్పుకోగలుగుతున్నారంటే, ఆ విధానంలో దైవజనుడు భక్సింగ్ గారు హెబ్రోన్ స్థాపించాడు. ప్రపంచానికి హెడ్ క్వార్టర్గా, ఎలాగైతే ప్రపంచానికి ఇజ్రాయెల్ దేశము యూదులకు హెడ్ క్వార్టర్గా ఉన్నదో, ప్రపంచం ఉన్న క్రైస్తవ వాళ్ళకి హెడ్ క్వార్టర్ ఏదంటే హెబ్రోన్. వాక్యానుసారమైనటువంటిది. మిగతా అనేక కట్టారు కానీ అవి వాక్యానుసారం కానటువంటి విషయాలు. చూసారా? అందుకనే ఇక్కడ మాట మనం గమనించినట్లయితే మనం కూడా అలాంటి భారం కలిగి, ప్రభువా ఈ భారం అందరికీ రావాలని ఈరోజు మనం ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థించే భారం రావాలా. రెండవదిగా వెతికేటటువంటి యొక్క భారం రావాలా. మూడవదిగా దాని కొరకై సమర్పించుకునేటటువంటి భారంగా రావాలా. ఆఖరిగా మాట చదువుకొని ప్రార్థనలకు వెళ్ళిపోదాము. కీర్తన గ్రంథము 107లో మనం స్టార్ట్ చేసామది. ఆ మాటను చదువుకుందాము, తిరిగి ప్రార్థనలోకి వెళ్ళిపోదాం. 107
ఇప్పుడు జరిగినటువంటి విషయాన్ని మనం చూస్తే వారి ప్రార్థన ఫలితాన్ని అక్కడ మనం చూస్తాం. చూడండి, అక్కడ ఉన్న మాటను గమనించండి. చూడండి 7వ వచనాన్ని. అది వారి యొక్క నివాసపురము చేరినట్లు ఏంటి? చక్కని త్రోవ. వంకలొక్క త్రోవ కాదు, మనకు వంకలొక్క త్రోవ వేయడు దేవుడు. ఒక చక్కని త్రోవ ఇస్తాడు. మనం నివాసపురము, ఎక్కడ మన ఆరాధన జరగాలి, ఎక్కడ మన ప్రార్థన జరగాలి, ఎక్కడ మన పరిచర్య జరగాలి, ఎక్కడ దేవుని ఆత్మ పని చేయాలి, ఇవన్నీ జరగాలన్నప్పుడు ఒక చక్కని త్రోవాన్ని మనకు చూపించాలి. చూసారా? కాబట్టి దాని అర్థం ఏంటంటే మార్గ మధ్యలో ఉన్నటువంటి ఒక వంకలు, రకరకాలైన మెట్టలు, గుట్టలు అన్నీ కూడా సరళం చేయబడి మంచి మార్గాన్ని ఆయన మనకు సరళం చేయాలా. దాని కొరకే మనం అందరం కూడా భారంగా ప్రార్థించుకుందాం కాక. కాబట్టి ఈరోజు మన యొక్క అంశము దేవుని యొక్క మందిర విషయంలో ఇశ్రాయేలులను పరీక్షించిన దేవుడు 40 సంవత్సరాలు మనం కూడా పరీక్షిస్తుంటున్నాడు. వారిని అరణ్య అనుభవంలో తీసుకొని వెళ్ళాడు, మనల్ని అరణ్య అనుభవంలో తీసుకెళ్తున్నాడు. వాళ్ళు ఎడారి అనుభవాలు కూడా వెళ్ళాడు, మనం అరణ్య అనుభవాలు కూడా వెళ్ళాము. ఆకలి దప్పులు వాళ్ళు కలిగి ఉన్నారు, మనం కూడా ఆకలి దప్పులు కలిగి ఉంటున్నాము. కష్టకాలం అనేది వాళ్ళకు ఉన్నది, కష్టకాలం మనకు కూడా పెట్టారు. సమస్యలిపోతున్నాం తిరగలేక ఎండల్లో, అది కూడా మనకు పెడుతూనే ఉన్నాడు. అయితే మనం చేయవలసింది ఏంటంటే మొరపెట్టాలి. ప్రభువా, మొదటిగా మొరపెడతాము, రెండవదిగా దాన్ని వెతుకుతాము, మూడవదిగా దాని కొరకే సమర్పణ చేసుకుంటాము. అప్పుడు నీకు దావీదుకి ఎలాగైతే ఒక సిటీని ఇచ్చాడో, ఒక స్థాయిని ఇచ్చాడో, నీకు ఏది తక్కువ చేయడు దేవుడు. ఆ యొక్క మందిరి కొరకే నీవు పోరాడి దాని కొరకే నువ్వు నిర్మించినట్లయితే నువ్వు అనుకున్న దానికంటే నీకు శ్రేష్టమైనటువంటి ఇల్లు ఇస్తాడు. నువ్వు అనుకున్న దానికంటే శ్రేష్టమైన ప్రతిదీ కూడా దేవుడు మనకిస్తాడు. అందుకనే గుర్తించుకొని ఈరోజు అందరం కలిసి భారంగా మొట్టమొదటిగా దేవుని మందిరం కొరకై అందరము మొట్టమొదటి ఈ అంశం మీద అందరం ప్రార్థించుకున్నాం. వేరే అంశం కొరకై చెప్పేంతవరకు చేయగాకండి, ఈ అంశం కొరకే ప్రార్థించండి. తర్వాత అంశం చెప్తాను, ఆ తర్వాత మీరు చేయండి. ప్రతి ఒక్కరు చేయండి ఈ అంశం కొరకై. రండి ప్రార్థనలోకి వెళ్ళిపోదాము. పరమాశీర్వాదము కోరి పరలోక పితా అనుగ్రహించితిని, పరమాశీర్వాదము కోరి పరలోక పితా అనుగ్రహించితిని. ప్రార్థించండి, ఈ అంశం మీదే ప్రార్థించండి.
మీరు మాట్లాడినటువంటి మీ ధైర్యం మాట్లాడటం ప్రభావ అలాగే మా ప్రియ తండ్రి దేవ మా పుట్టమైనటువంటి వారి ఏ రీతిగా తండ్రి వారి యొక్క అరణ్య ప్రయాణం జరిగిస్తూ వచ్చారు. మరి వారికి నివాస పురం మీద లేక తండ్రి తిరుగులాడుతూ వచ్చారు ప్రభావ తండ్రి దేవ. ఆ రీతిగా మేము కూడా తండ్రి ఈ దినములో ప్రభావ తండ్రి మీ యొక్క నివాసం కొరకు తండ్రి దేవ మీరు నివసించేటువంటి ఆ పురం కొరకు మధ్యం కొరకు తండ్రి దేవ మేము కూడా ఎంతో తిరుగులాడుతూ ఉన్నాం ప్రభావ. అరణ్య దేశంలో ఉన్న వారి వల్లే తండ్రి మేము కూడా తండ్రి దేవ ఎక్కడ ఏ స్థలం అనేది లేక తల్లి వెతులాడుతూ ఉన్నాం ప్రభావ. తల్లి దేవ మీ యొక్క కనికరాన్ని మా మీద ఉంచాను ప్రభావ, చూపించాను ప్రభావ. తల్లి మా యొక్క కష్టకాలంలో తండ్రి మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నాను ప్రభావ. తల్లి మేము మీకు మొరపెట్టినట్లుగా తండ్రి దేవ తండ్రి మీ ఎందుకు మోసపెట్టినట్లుగా తల్లి మీకు తల్లి విజ్ఞాపన చేయనట్లుగా తండ్రి దేవ మమ్మల్ని అందరూ కూడా బలపరిచి ప్రేరేపించుకొని వేసుకుంటున్నాం ప్రభావ. ఈ కష్టకాలంలో తండ్రి దేవ ఈ యొక్క అరణ్య పరిస్థితులు గుండా ఉన్న విడిచులకు మా పరిస్థితుల్లో తండ్రి దేవ మీకు మరి ఎక్కువగా మొరపెట్టేవారంగా మమ్మల్ని సిద్ధపరచుకొని వేసుకున్నాం ప్రభావ. సహాయపడండి అయ్యా, చూపించండి తండ్రి దేవానాడు దాని తండ్రి ఏ రీతిగా అయితే తండ్రి దేవ మీరు నివాస స్థలము నిర్మించే వరకు తండ్రి దేవ నేను తిరుగును నిద్రపోనని తండ్రి ఏ రీతిగా అయితే తండ్రి దేవ తండ్రి దేవ మాట్లాడుతూ వచ్చాడు తండ్రి, విజ్ఞాపం చేస్తూ వచ్చాడు ప్రభావ తండ్రి. ఆ రీతిగా తండ్రి మేము కూడా తండ్రి మాలో ప్రతి ఒక్కరం కూడా అటువంటి భారం కలిగిన వారుగా తండ్రి మీ నివాస స్థలం చూసే వరకు తండ్రి మేమందరూ కూడా భారంగా ప్రార్థించే వారంగా తండ్రి మమ్మల్ని బలపరచమని వేడుకుంటున్నాం ప్రభావ. పురుషుడికి సహాయం చేయండి తండ్రి దేవ. మాలో అటువంటి కృష్ణ ఆశను పుట్టిస్తున్నామని వేడుకుంటున్నాం ప్రభావ. నమ్మకార్థమైనటువంటి స్థితిలో కాదు ప్రభావ, భారంగా ప్రార్థించేవారుగా మొరపెట్టేవారుగా తండ్రి దేవ. మీరు మాకు ఇవ్వబోయేటువంటి ఆ యొక్క మందిరాన్ని ఆ స్థలాన్ని తండ్రి మేము చూసి వరకు కూడా తండ్రి విలువగా ప్రార్థించేవారిగా తండ్రి మమ్మల్ని బలపరచండి అయ్యా. కృషికి సహాయం చేయండి లేదా జ్ఞాపకం చేసుకున్నాను ప్రభావ. అది ఆనాడు తండ్రి దేవ వారికి ఏ రీతికైతే తండ్రి దేవ ఆ కష్టకాలంలోనూ వారి ఆకలి తప్పుల్లోనూ తండ్రి వారి తండ్రి దేవ సరైన గృహంలో తండ్రి ఆ యొక్క తండ్రి నివాస పురానికి చేర్చారు ప్రభావ. ఆ రీతిగా మమ్మల్ని కూడా తండ్రి ఈ నివాస స్థలానికి దేవ మీ యొక్క నివాసం తండ్రి మీరుండే నివాసానికి తండ్రి ఆ యొక్క మందిరానికి మేము కూడా నడిచినట్టుగా తండ్రి మమ్మల్ని కూడా నడిపించుకొని వేడుకున్నాం ప్రభావ. తండ్రి ఎఫ్రాతాలో ఉన్నామని గ్రహించిన రీతిగా తండ్రి మేము కూడా తండ్రి మీరు ఎక్కడ ఉన్నారో, మీరు ఎక్కడ కోరుకున్నారో ప్రభావ, మీరు ఎక్కడ ఉండాలని ఆశీర్పడుతున్నారో ప్రభావ, దాని కొరకే మీరు వచ్చేవారంగా తండ్రి మమ్మల్ని సిద్ధపరచండి ప్రభావ. అటువంటి ఆత్మీయమైనటువంటి జ్ఞానము మనం దయచేస్తున్నామని వేడుకుంటున్నాం ప్రభావ. చూపించండి. ఇది మానవ సంబంధమైనది కాదు ప్రభావ, ఇది మీరుండేటువంటి స్థలం ప్రభావ తండ్రి. ఇది మానవుల కొరకు కాదు తండ్రి. మీరు నివసించేటువంటి ఆ మందిరం కానీ ప్రభావ మీ మహిమార్థమై నిర్మించబడటానికి తండ్రి మీరు కోరుకునేటువంటి ఆ స్థలాన్ని దేవా మాకు దయచేయమని వేడుకుంటున్నాం ప్రభావ. చూపించండి దేవా తండ్రి. ఆ యొక్క స్థలం కొరకు ఆ మందిరం కొరకు తండ్రి దేవా మేమందరం కూడా ప్రార్థించేవారిగా మొదలుపెట్టేవారిగా దాని కొరకే వెతుకులాడేవారిగా దాని కొరకే కనిపెట్టేవారిగా దేవా మమ్మల్ని సిద్ధపరచుకొని వేడుకుంటున్నాను ప్రభావ. చూపించండి. అంత మాత్రమే ప్రభావ దాని కొరకే తండ్రి ప్రయాసపడేవారిగా త్యాగం చేసేవారిగా మమ్మల్ని సిద్ధపరచండి అయ్యా. చూపించి బలపరచండి దేవా. కృపలో జ్ఞాపకం చేసుకుని మమ్మల్ని అందరూ కూడా సిద్ధపరచుకొని వేడుకుంటున్నాను ప్రభావ. మాలో భారాన్ని ఉంచుకోమని వేడుకుంటున్నాను అయ్యా. సహాయపడానికి చూపించండి అయ్యా. ఇది మా శక్తి చేత మా బలం చేత కాదు కానీ కేవలం మీ యొక్క కృపయ తండ్రి, మీ యొక్క శక్తి మీరే మార్గాలు తెరవజేయండి దేవా తండ్రి. మీరే ఆ యొక్క కార్యం జరిగించమని వేడుకుంటుంది. ఆ రీతిగా మమ్మల్ని అందరూ కూడా సిద్ధపరచమని వేడుకుంటుంది తండ్రి దేవా. మీ కొరకై మీ మందిర స్థలం నిర్మాణం కొరకై తండ్రి మేమందరం కూడా త్యాగపూరితమైన జీవితానికి చదువుకునేవారంగా మమ్మల్ని బలపరుస్తున్నామని వేడుకుంటూ ప్రభావ. ఈ సంవత్సరంలో తండ్రి దేవా మీ మందిరం నిర్మించుకోవాలనేటువంటి ఆ ఆశ మా ఎడల జరిగిస్తున్నామని వేడుకుంటున్నాం ప్రభావ. చూపించి సహాయం చేయండి ప్రభావ. అనేక సంవత్సరాలుగా తిరుగుతూ దాన్ని వెతుకులాడుతూ ప్రయాసపడుతూ వస్తున్నాం ప్రభావ. మా యొక్క ప్రయాసను దాన్ని మీరు దృష్టించండి, మా కష్టాన్ని మీరు దృష్టించండి, మా అవసరతను మీరు దృష్టించండి ప్రభావ. మీ కనుదృష్టి మా మీద ఉంచండి, చిన్న మంది మీద మీ కనికరాన్ని ఉంచుకురామని వేడుకుంటూ ప్రభావ. తల్లి దేవ మా అవసరం కొలది తల్లి మీ యొక్క హస్తం చాచండి, మమ్మల్ని బలపరచండి అయ్యా. చూపిస్తున్నామని వేడుకుంటూ దేవ మీరు చేయబోయే గొప్ప గొప్ప కార్యం తండ్రి దేవ
మేమందరం కూడా చూసినట్లుగా తండ్రి మా మధ్యన గొప్ప కార్యం జరిగిస్తూ రమ్మని వేడుకుంటూ వందనాలు చెల్లిస్తూ ఈ సమస్తం కూడా మీ చేతులకు అప్పచెప్పుకుంటూ తండ్రి మీ బలమైన చేతులకి మా యొక్క అవసరం మీకు అప్పగించుకుంటూ తండ్రి దేవా ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి స్తుతిస్తూ కనపడుతూ మా ప్రభువును రక్షకులైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామం స్తుతించి ప్రార్థించి కనపరిచి పెట్టుకుంటున్నాం తండ్రి. మహాపరిశుద్ధమైన తండ్రి, ప్రేమ గల పరలోకమైన తండ్రి, ప్రభువా నీ ఘనమైన శ్రేష్టమైన మహోన్నతమైన నామములో తండ్రి వేలాది వందనాలు స్తోత్రాలైనా ఈ సన్నిధి ప్రభా ఏకైక మనం క్షమించిన ప్రభా ఈ దాసుడు మాట్లాడినటువంటి లేఖనాన్ని బట్టి వందనాలు స్తోత్రాలు తండ్రి. ప్రభా ఈ దిన ప్రభా మేము పడకముందు ప్రభా మీరు మాతో మాట్లాడారు ప్రభా వందనాలు స్తోత్రాలు తండ్రి. మీ మందిర పనులను ప్రభా మీ మందిరం గురించి ప్రభావ ప్రార్థనలోను ప్రభావ అన్ని విషయాల్లో ప్రభావ బహు గొప్పగా చేయాలని ప్రభావ మేము మాట్లాడుతూ వచ్చారు. తండ్రి మాలో ఉన్న భారాన్ని ప్రభావ మరి మందిరం పట్ల ప్రభావ భారం లేకుండా ప్రభావ చేయనుకున్నామని ప్రభావ మీరు తెలియజేస్తూ వచ్చారు తండ్రి. ప్రభావ మమ్మల్ని క్షమించండి నాయన. మా సొంత కార్యములకి ప్రభావ మేము ప్రయాసపడుతున్నామే కానీ ప్రభావ నీకు నివాస స్థలం ప్రభావ పట్టుదల ప్రభావ ప్రయాసపడలేకపోయిందండి. మమ్మల్ని క్షమించిన నాయన. ఆ పనిలోనూ ప్రభావ మరి ప్రార్థన విషయంలోనూ ప్రభావ అన్ని విషయాల సహాయం విషయంలోనూ ప్రభావ మమ్మల్ని ప్రభావ జ్ఞాపకం చేసుకుని ప్రభావ మా కష్టాజీతాన్ని ఇక్కడ ఆశీర్వదిస్తూ జీవిస్తూ అమలు వేసుకుంటున్నాం. సహాయం చేయండి, ప్రభావ నీ సన్నిధిని ప్రభావ మరి మేము అందరం ఉండాలని ప్రభావ నీ బంధువులు ప్రభావ ప్రార్థించుకోవాలని ప్రభావ కోరుకుంటున్నాం. సొంత స్థలం కొరకు ప్రయాసపడుతున్నాం, సహాయం చేయండి కదా. మరి ఎక్కడ మరుగైన స్థలం ఉంచారో నాకు కనపరిచింది ఆయన సహాయం చేయండి. త్వరలోనే ప్రభావం మందిర స్థలం పట్టుకుని ప్రభావం మీ సన్నిధిలో ప్రభావ నేను ఆరాధించడానికి ప్రభావం అవసరం ప్రభావ అవకాశాన్ని మిమ్మల్ని వేడుకుంటున్నాను. సహాయం చేస్తారని మనం చూడండి. అలాగే ప్రభావ మరి వారాంతి ప్రభావ నేను ఒకటి బాధ్యతల ప్రభావం ఎన్నో చోట్ల ప్రభావ తిరుగుతూ వచ్చాను తండ్రి. ప్రభావ మరి రెండుగా జ్ఞాపకం చేసుకోండి ప్రభావ మరి తోడుగా ఉన్నారు. నేనైనా ప్రభావ మరి లోకంలో ప్రభావ ఎన్నో చోట్ల ప్రభావ నా చూపుల ద్వారా కానీ మాటల ద్వారా కానీ ప్రభావ మీకు దుఃఖపెట్టున్నాను, దుఃఖపెట్టున్న ప్రభావ నా విషయం ఎక్కడ ప్రభావ నేను లోకంతో పడిపోకుండా ప్రభావ నీ సన్నిధిలో ప్రభావ ఎదురుగా ఉండటకు సహాయం చేయమైనా చూపించండి. అలాగే రేపు పరిశుద్ధ దిగుతండి ప్రభావ నీ సన్నిధిలో ప్రభావ మరి కుటుంబాలుగా మరి సన్నిధిలో రావడానికి సహాయం చేయండి. ఎండ తీవ్రత ప్రభావ మరి బాగా ఉంది ప్రభావ అదే అందరూ మరి అదే వరకు ప్రభావ మరి దేవుని ప్రభావ నీ కాపులలో రక్షణ ఉంచుకుని ఆయన చూపించండి. మరి సగటు వాతావరణం తీసుకురామని వేడుకుంటున్నాం. ప్రభావ అలాగే మరి బిడ్డలని జ్ఞాపకం చేస్తూ వారికి కూడా మంచి జ్ఞానంతో ప్రభావ నీ సన్నిధిలో ముందుకు సహాయం చేయడం జ్ఞాపకం చేస్తూ ప్రభావ మరి మేము కూడా అందరూ స్థలం వరకు ప్రభావ రోజుకి ఒకసారైనా ప్రభావ జ్ఞాపకం చేసుకుని ప్రభావ ప్రార్థించి నాకు అందిస్తురామని వేడుకుంటున్నాం. సహాయం చేయమైనా చూపించండి. అన్నింటి పట్ల ప్రభావ సమయం పట్ల ప్రభావ అన్నింటిలో విషయాల్లో ప్రభావ మేము ప్రార్థన చేస్తూ ప్రభావ నిలకడగా ఉండటకు సహాయం చేయమని వేడుకుంటున్నాం. ప్రభావ నిలకడ ప్రభావ మరి ఈ సమయంలో ఆదివారం మరి సెలవు సంపూర్ణంగా తీసుకుంటున్నాను. ప్రభావ మరి బతికించకుండా ప్రభావ దాన్ని రావడానికి కూడా ప్రభావ బంధకాల నుంచి తీసుకేసి ప్రభావ మరి నన్ను ఆశ్రయించి నా కష్టాధికారిని ఆశ్రయించి జీవిస్తారని అందరూ ముఖ్యంగా మందిర స్థలం కొరకు కూడా ప్రార్థన చేస్తున్న తండ్రి సహాయం చేస్తారని మా ప్రభు మా రక్షకుడైన యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించి ఎక్కువ వినయంతో పొందుతూ వేడుకుంటున్నాం తండ్రి.
ఆమేన్. ఇస్రాయేల్
కనికరించండి ప్రభావ, చూపించమని వేడుకుంటున్నాను. ఈ లోకపరంగా చూస్తే ఎంతో ఏ ప్రయాసంతో కూడినటువంటి ఆయన మరి పరిస్థితులుగా ఉన్నాయి ప్రభావ. అటువంటి పరిస్థితుల్లో కేవలం మీ కాపుచేతనైనా ఈ కార్యాన్ని జరిగించమని ముందుకు జరిపించమని వేడుకుంటున్నాను. మీ సేవకులకు కావాల్సిన జ్ఞానంగా ఇచ్చేయైనా అనేక స్థలాలు ఎంతో ఆడుకొని ఈ వయసులో కూడా ప్రభావ ఎంతో అయినా ప్రయాసపరుస్తున్నారు. ఒక్కసారి చూడండి ప్రభావ, ప్రయాసమైన జ్ఞాపకం చేసుకోండి అయ్యా. నేను నువ్వు చూపించండి ఆయన దావికి ఎలా చూపిస్తూ వచ్చారో ప్రభావ, రాజును చూపిస్తున్నారని ప్రభావ సహాయించారు. లేదా మీరు కోరుకోగలిగేది ప్రభావ, లేదంటే మేము ఎంత ప్రయాసపడినా ఎంత కష్టపడిన వృధానే కదా ప్రభావ. ఇక హస్తం మాకు తోడుగా లేకపోతే అయినా ఏ పనైనా మీరు వ్యర్థమే కదా ప్రభావ. దయచేసి జ్ఞాపకాలు తీసుకోవాలి. ఏదయ్యా ఒక్కసారి జాలి చూపించవా అయినా సిగ్గు విడిచి మళ్ళా మీకు ఆలోచన వచ్చి అర్థిస్తున్నాము స్వామి. అయినా కరుణ చూపించు, జాలి చూపించు, ఆయన ధైర్యం చూపించుకుంటే వేడి అయినా ఆయన నన్ను నా కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేసుకొని బిడ్డలిద్దరూ అయినా ఆయన యవనస్తుగా ఉన్నారు ప్రభావ. యవనంలో ఆయన ఎక్కడ పుట్టకుండా ఆయన అంతిమ వరకు విశ్వాసంలో మీ సరిగ్గా నిలిచి ఉండేవారైనా విడిచిన రక్షణ భయంతోనూ వరకుతోనూ ఆయన కొనసాగించుకునే విశ్వాసకాయన గురించి కోరుకుంటూ ఎక్కడనైనా మీకు విశ్వాస జీవితం నుంచి తొలగిపోకుండా ఆయన దగ్గర విశేషాలు ఇదే ప్రభావ అని జనాంగంలో ఉద్యోగం చేస్తున్నాడు. చుట్టుపక్కల మొత్తం కూడా అయినప్పటికీ నేను ఇప్పటివరకు అవిడకు చూపిస్తూ వచ్చాను ప్రభావ. అలాగే నేను అవిడైతే ఆత్మీయంగా ఎదగలిగినట్లు ఇక రేపటి బహుదిన కొరకు అవిడని సిద్ధపరచుకొని నన్ను నా కుటుంబం అందరినీ కూడా సిద్ధపరచుకొని వేడిస్తూ ఆరోగ్యంతో కాలుగుతూ అవసరం యోగ్యత పరిస్థితులు అనుభవించుకొని నాకు ప్రార్థించడానికి సమయాన్ని బట్టి చూపిస్తూ పరిస్థితులకు చెల్లించుకుంటూ మీ తల్లిదండ్రులని కనకలని జ్ఞాపకం చేసుకున్నాను. గురువుగా వృద్ధాప్యంలో ఉన్నారు ప్రభావ. మరి ఎండలు ఎంతగానో మరి భయంకరంగా ఉంటున్నాయి ప్రభావ. ఇక ఎండాకాలంలో వారిని ఆయన కాపాడమని బలము శక్తి అనుభవించమని వేడుకుంటూ మా ప్రభు రక్షకుడు విమోచకుడైన యేసయ్య పరిశుద్ధనామం నన్ను గురించి ప్రార్థించి కనపరచండి వేడుకుంటున్నాను కలవతండి. ప్రేమలామా తండ్రి, నమ్మకాన్ని మా దేవానికి నమస్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ రాత్రి కాల సమయంలో ప్రభా ప్రార్థించడానికి ఇచ్చిన అవకాశం బట్టి నమస్తోత్రాలు. మా తండ్రి మీరు మాట్లాడిన ప్రతి మాటలు బట్టి నమస్తోత్రాలు. మా తండ్రి మా ప్రభా ప్రార్థించిన ప్రియులందరూ బట్టి నమస్తోత్రాలు. ఆనాడు దావీదును మా ప్రభా మీరు ఆశీర్వదించారు. అయితే తన యొక్క భారం అంతా కూడా దేవుని యొక్క మందిరం కొరకైన ఆశ కలిగిన వాడుగా ఉన్నాడు. కాబట్టి ప్రభా ఆ స్థలం కొరకై తను ప్రార్థన చేస్తూ వచ్చాడు, ప్రయాసపడుతూ వచ్చాడు, సమర్పించుకుంటూ వచ్చాడని మాట్లాడుతూ వచ్చాడు. ఇశ్రాయేలు కూడా కష్టకాలంలో మొరపెడుతూ వచ్చారు. ఎడారి అనుభవం, అరణ్య అనుభవం, ప్రభు ఆకలి దప్పులు కలిగినటువంటి అనుభవాల్లో ఉండాలి. దాని తండ్రి మా ప్రభా మీరు నడిపిస్తూ వచ్చారు. 40 సంవత్సరాలు పరీక్షించారు. అలాగే మమ్మల్ని కూడా మీరు పరీక్షిస్తుంటున్నారు. ఈ పరీక్షలో ప్రభా మమ్మలను మీరు ఇంతవరకు కూడా మా తండ్రి బలపరుస్తూ వచ్చినారు. మీకు ఎంత వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. విశ్వాసాన్ని పోగొట్టుకోకుండా కాపాడుకుంటూ వస్తానికి మీరు ఇస్తున్నారు. కృపను బట్టి మన స్తోత్రాలు. ప్రాముఖ్యంగా తండ్రి మా ప్రభు సమయంలో మందిరం కొరకు ఎంతమంది అయితే భారంగా ప్రార్థించారో వారందరూ బట్టి మీకు మన స్తోత్రాలు. ఎవరైతే ప్రార్థించలేకపోతున్నారో, భారం లేని వారిగా ఉంటున్నారో వారి ఇంటికి దగ్గరికి వెళ్ళి ప్రార్థించడానికి సహాయం చేయండి. ఇంటి దగ్గరే కూర్చొని కేవలం ఆదివారం యొక్క మా ప్రభు మార్గాల్లో ఉంటున్నారు, నమ్మకార్థమైనటువంటి విశ్వాసంలో ఉంటున్నారు. వారందరితో మీరు మాట్లాడండి.
ఆనాడు ఇశ్రాయేలు అందరూ మొరపెట్టినప్పుడే మోషే మొరపెట్టినప్పుడు వారి అవసరం తీరుస్తూ వచ్చారు. అయితే వారు మొరపెట్టినప్పుడు ప్రజలందరికీ కావాల్సినటువంటి రీతిగా, అద్భుతమైన రీతిగా వారు కోరినటువంటి రేవునకు, వారు కోరినటువంటి నివాస స్థలమునకు చక్కని మార్గంలో నడిపించారని మాట్లాడుతూ వచ్చారు. అవును, మా జీవితంలో కష్టాలు శ్రమలు ఉంటాయని, ఆ మార్గమే చక్కని మార్గమని, ఆ మార్గమే పరలోక మార్గమని మాట్లాడుతూ వచ్చారు. చాలామంది నిలబడలేరు ఈ పరీక్షల్లో. కొంతమంది 10 సంవత్సరాలు, కొంతమంది 20 సంవత్సరాలు, కొంతమంది 30 సంవత్సరాలు, 40 సంవత్సరాల లోపల అనేకులు రాలిపోతూ వచ్చారు. కేవలము కొంచెం మంది ఆ కానాను ప్రవేశించారు. అలాగ కాకుండా ఈ వాక్యం వింటున్న మా ప్రియులందరినీ కూడా ఆ విశ్వాసంలో స్థిరపడి బలపడి చివరి వరకు కూడా మా విశ్వాసాన్ని కాపాడుకున్నట్లు మీరే సహాయపడుతుందిగా ప్రార్థిస్తుంటున్నాను. ప్రేంగళ మా పడవ తండ్రి, చింగళ మా దేవ, నమ్మకాన్ని ప్రభావాన్ని కొందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. అట్లా మా తండ్రి, మా ప్రభా, స్థల విషయంలో మేము కూడా ఎంతో ప్రయాసపడుతున్నాము. ఈరోజు ఉదయకాలం కూడా ప్రతిరోజు ఒక స్థలం కొరకై వెళుతున్నాము. ఎండనక, గాలనక, దగ్గరనక, దూరమనక అన్ని ప్రాంతాలు తిరుగుతూనే ఉన్నాము. మేము కూడా ప్రభా అలసిపోయినటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. మేము సమస్యలు పడిన పరిస్థితులు కనబడుతున్నాయి. అయితే మీరు మాట్లాడుతూ వచ్చారు, మీతో పాటు మేఘరూపంలో నేను నడవడం లేదా, ఎడారిలో అరణ్యాలు నేను నడవలేదా, మీతో పాటు రావడం లేదా అని అన్నారు. అవును ప్రభా, పరలోకాన్ని మహిమను వదిలిపెట్టేసేస్తే ఆనాడు ఇశ్రాయేలుతో పాటు మీరు ప్రయాణం చేస్తూ వచ్చిన విషయాలు వాస్తవమే. అయితే మానవులు కాబట్టి విహీనులు మీరు క్షమించండి, మన్నించండి ప్రభా, సహాయం చేయమని ప్రార్థన చేస్తుంటున్నాను. దావీదుకి ఎన్నో స్థలాలు ఉన్నాయి, తన రాజు, కానీ నీవు కోరుకున్న స్థలం కావాలని తను ప్రార్థన చేస్తూ వచ్చాడు. అది ఎఫ్రాతాలో ఉన్నదని, యాయూరు పొలం అని మీరు మాట్లాడుతూ వచ్చారు. అలాగనే మీరు కోరుకున్న స్థలం ఎక్కడ? మేము అనేక స్థలాలకు వెళుతున్నాము, చూస్తున్నాము, దాని వస్తున్నాము, కానీ ఇది నేను కోరుకున్న స్థలం అనే రీతిగా ప్రభువా మీరు మాకు సమాధానం దయచేయండి. ఒకరే కాదు, అందరం కలిసి సమాధానకరంగా తండ్రి ఆ యొక్క స్థలాన్ని మేము నియమించుకొని దాని ప్రకారం ధరించుకోవడానికి సహాయం చేయమని ప్రార్థిస్తుంటున్నాను. ప్రేంగళ మా పడవ తండ్రి, చింగళ మా దేవ, ఈ రీతిగా ప్రభా స్థల విషయంలో మీరు కృషిపిస్తారండి. ఎండాకాలం వచ్చింది, 2 గంటలకి రావాలంటే, 2 గంటలకు రావాలంటే ఎండలో చాలా తీవ్రమైన సమస్య. వాడు కనికరించి దయ చూపించి త్వరలో మాకు ఒక చక్కని మార్గం ఏర్పాటు చేయండి. దాని తండ్రి మీ వైపు చూస్తున్నాం, సంఘముగా మొరపెడుతుంటున్నాం. అదేని ప్రార్థనలు ఆలకించండి. రేపటి దినం కొరకై మనం సిద్ధపరుస్తారండి. ఆరాధన కొరకై ప్రేంగళ మా పడవ తండ్రి సంగవంతరం జ్ఞాపకం చేసుకోనండి. సహోదరులందరూ కూడా జ్ఞాపకం చేసుకోనండి. చోటు జక్రయ్య గారిని మా ప్రభా, ఆ రీతిగా మా తండ్రి ఎస్ బాబును జ్ఞాపకం చేసుకోనండి. అబ్రహాం గారిని మా తండ్రి అలోకను కూడా జ్ఞాపకం చేసుకోనండి. దాని తండ్రి ఆ రీతిగా ప్రభా ప్రవీణను మా ప్రభా రీతిగా తండ్రి అనిల్ కూడా జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తుంటున్నాను. ప్రేంగళ మా పడవ తండ్రి, చింగళ మా దేవ, నమ్మకం మా ప్రభాని వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ఆ రీతిగా మా ప్రభా మా సహోదరి వేమిని బట్టి మీకు స్తోత్రాలు. మా తండ్రి సాడు మా ప్రభా జోనదను రాగలిగినారు. వారు చేసిన ప్రార్థన బట్టి స్తోత్రాలు. వారి యొక్క కుమారుడు బాబు, చిన్నబాబు, దాని తండ్రి మా ప్రభా స్థిరం ఉన్నాడు. మా ప్రభా ప్రశ్న కూడా జరిగిందని చెప్తున్నారు. కాబట్టి బాధపడుతున్నాడు, కనికరించండి, తాకండి, ఆరోగ్యం దయచేయమని ప్రార్థన చేస్తుంటున్నాను. అలాగే అఖిల్ కూడా హాస్పిటల్లో ఉన్నాడు, ఎంతగానో ప్రార్థన చేస్తున్నాము. ఆ బిడ్డ కూడా ఏమైనా కాలంలో ఉన్నాడు, భార్య ఉన్నది, కనికరించండి, సహాయం చేయండి, ఆరోగ్యం దయచేయండి, కోరుకొని తిరిగి వచ్చేదాని కొరకై సహాయం చేయమని ప్రార్థిస్తుంటున్నాను. ప్రేంగళ మా పడవ తండ్రి, చింగళ మా దేవ, ఆ రీతిగా మా ప్రభా మా తండ్రి బకుల పిసుకుల బిడ్డలు బట్టి మీకు స్తోత్రాలు. వాళ్ళ అమ్మగారి యొక్క ఆరోగ్యం కొరకు కూడా ప్రార్థన చేస్తుంటున్నాం. వారు కూడా కుటుంబం వచ్చి ప్రార్థించడానికి ఇచ్చిన అవకాశం బట్టి స్తోత్రాలు. వారిని దీవించి ఆశ్రయించి రేపు కొరకు సిద్ధపరుస్తున్నామని ప్రార్థిస్తుంటున్నాను. అలాగే మా ప్రిసాడు ప్రసాద్ గారు అటు డ్యూటీ చేసుకుంటూ
ఇటు ఇంటిని చూసుకుంటూ మందిరం యొక్క పరిచయాలతో మంది పడిపోతున్నారు. కుటుంబం మా శ్రీత బిడ్డల కొరకై ప్రార్థిస్తుంటున్నాను. ప్రభా సహాయపడుతురండి. రేపు దిన కొరకై వారిని కూడా సిద్ధపరుచు రావాల్సిందిగా ప్రార్థన చేస్తుంటున్నాను. ప్రేంగళ మా పడవ తండ్రి, చింగళ మా దేవ, నమ్మకం మా ప్రభావానికి కొందరు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ఆ రీతిగా మా కళ్యాణ బట్టి కొందరు స్తోత్రాలు. మన అమ్మగారు మా ప్రదీపు రాగలిందా బట్టి స్తోత్రాలు. వాళ్ళు కూడా వచ్చి చేస్తున్న ప్రార్థనలు ఆలకిస్తారండి. మరి అవసరం కూడా తీరుస్తారండి. రేపు కొరకు సిద్ధపరచండి. మా శశాంకులు కూడా జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తుంటున్నాను. ప్రేంగళ మా పడవ తండ్రి, చింగళ మా దేవ, నమ్మకం ప్రభావ మా విజయలక్ష్మి కొరకై ప్రార్థిస్తుంటున్నాను. మా తండ్రి బాబుని కూడా జ్ఞాపకం చేసుకోనండి. విశ్వాసంలో స్థిరపరచండి. తప్పైన వెంకటరావు గారు తిరిగి వచ్చేదానికి సహాయం చేయండి. చిన్నవాడిని కూడా జ్ఞాపకం చేసుకోనండి. తనకు కావాల్సిన సహాయం తప్పాడు కొరకై ప్రార్థిస్తుంటున్నాను. మీరు కృషించవలసిందిగా వేడుకుంటున్నాను. ఆ రీతిగా మా జీవన రాగలిందామంటున్న స్తోత్రాలు. మా ప్రభా మా దేవ, మరి విశ్వంతులు మీ కార్యం జరిగిస్తారండి. మీరు దయకు చూపించండి, కరుణ చూపించమని ప్రార్థిస్తుంటున్నాను. మీరు కొరకై జ్ఞాపకం చేసుకోనండి. అన్ని అవసరాలు అక్కడ తీర్చండి. నూతన గృహంలోకి వచ్చున్నారు. అక్కడైనా మార్పు చెంది అనేకులకు సాక్షికరంగా ఉన్నట్లు సహాయం చేయండి. అక్కడ ఉన్నటువంటి సాడు వాల్టర్ గారు, మరి వాళ్ళ కొరకై చేసిన ప్రార్థన ఆలకించండి. వస్తామని చెప్పినారు. ఒకరోజు మీరే ప్రోత్సాహపరిచి మీ సరిని నడిపించడానికి కొరకై వారికి మీరు సహాయపడాల్సిందిగా ప్రార్థన చేస్తుంటున్నాను. ప్రేంగళ మా పడవ తండ్రి, చింగళ మా దేవ, ఆ రీతిగా మా తండ్రి సార్ డోర్కా కొరకై తన కుమార్తె కొరకు కూడా ప్రార్థిస్తుంటున్నాను. వారిని కూడా బలపరుస్తారండి. భర్తలో మార్పులు చేయండి. రేపు దిన కొరకు సిద్ధపడి తీసుకురమ్మని కూడా ప్రార్థన చేస్తుంటున్నాను. ప్రేంగళ మా పడవ తండ్రి, చింగళ మా దేవ, నమ్మకాన్ని ప్రభావానికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. పద్మ రాగలిగింది. వాళ్ళ భర్త యొక్క మార్పు కొరకై ప్రార్థిస్తుంటున్నాను. సహాయం చేస్తున్నామని వేడుకుంటున్నాను. ప్రభా మీరు కృషించి దాన్ని కనపరుస్తున్నామని వేడుకుంటున్నాను. ప్రభా ఆ రీతిగా మా తండ్రి మీ కృపలో జ్ఞాపకం చేసుకోనండి. మీ యొక్క దగల హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాము. కొంతమంది బిడ్డలు రాలేకపోతుంటున్నారు. వారి కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం. సో జోష బ్రదర్ కొరకై, సహోదరి కొరకై వారు కూడా అనేకమైన పరీక్షలు కూడా పోతూ ఉంటున్నారు. మా ప్రభా మా తండ్రి అనేకమైన వ్యాధులు కూడా పెడుతున్నామని చెప్తూ ఉంటున్నారు. ప్రభా మీరే కనికరించండి, దయ చూపించండి. మా ప్రభా కుమారులు కూడా మీరే కార్యం జరిగిస్తూ రేపు కొరకు సిద్ధపరిచి వారిని కూడా నడిపిస్తూ రావాల్సిందిగా ప్రార్థిస్తుంటున్నాను. ప్రేంగళ మా పడవ తండ్రి, చింగళ మా దేవ, మహోన్నతుడు మా తండ్రి, నీ కొందరు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. సోదరి అభిగాయలు వినూత్న కొరకై ప్రార్థిస్తుంటున్నాను. బిడ్డల కొరకై ప్రార్థిస్తుంటున్నాను. దూర ప్రాంతంలో బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకుంటూ రండి. మీరే కనికరించండి, దయ చూపించండి. మీరు కొరకై ప్రభాసాత్మని ప్రార్థిస్తుంటున్నాను. ప్రేంగళ మా తండ్రి ఎదురుగున్నవారు శోభాదేవి గారి కొరకై ప్రార్థిస్తుంటున్నాను. పరిశ్రమ గారి కొరకై ప్రార్థిస్తుంటున్నాను. ఆర్థిక కుటుంబం కొరకై ప్రార్థిస్తుంటున్నాను. గౌరవం కొరకై ప్రార్థిస్తుంటున్నాను. ప్రభా సహాయం చేయండి. వారి అవసరాన్ని కూడా తీర్చండి. వారిని కూడా నడిపిస్తూ రావాల్సిందిగా ప్రార్థన చేస్తుంటున్నాను. అలాగే మా ప్రభా పావని తన భర్త బిడ్డల యొక్క మార్పు కూడా ప్రార్థిస్తున్నాను. వారిని కూడా మీ కార్యం జరిగిస్తూ రావాల్సిందిగా వేడుకుంటున్నాను. ప్రభా వారికి సౌర పద్మ గారి కొరకు కూడా ప్రార్థిస్తున్నాను. తను కూడా బలపరచండి. బలహీనాలు అయిపోతున్నది పరిస్థితులను బట్టి బిడ్డలతో ప్రాంతంలో ఉంటున్నారు. తను కూడా బలపరచండి, సరి నడిపిస్తూ రావాల్సిందిగా ప్రార్థిస్తుంటున్నారు. వారికి దయమని కొరకాయ మీకు స్తోత్రాలు. తను బలపరుస్తున్నారు. మీకు స్తోత్రాలు. బంధువులు వచ్చారు. వారికి కూడా తోడండి సాపమని ప్రార్థన చేస్తున్నాం. మోతని బిడ్డలో దూర ప్రాంతాల్లో ఉంటున్నారు. వారికి కూడా మీరు తోడండి సాపరిస్థితిగా ప్రార్థిస్తుంటున్నాం. అక్కడ ఉన్న తేజాన్ని కూడా జ్ఞాపకం చేసుకోండి. మా బిలాన్ని కూడా జ్ఞాపకం చేసుకోనండి. అప్పుడు యొక్క భవిష్యత్తు కొరకు మీరు సిద్ధపరిచి రావాల్సిందిగా ప్రార్థన చేస్తుంటున్నాను. ప్రేగల మా తండ్రి ఆ రీతిగా అమ్మాయి వాడి కొరకై, మా తండ్రి కృష్ణవేడి కొరకై, వాళ్ళ అమ్మగారు మా ప్రభా మా తండ్రి ప్రసన్న సహోదరి కొరకై, వాళ్ళ నాన్నగారి కొరకు కూడా ప్రార్థిస్తుంటున్నాను. ప్రభా మా తండ్రి రాగలుగుతున్నారు. ఇంకా వారిలో బలమైన కార్యం మీరు జరిగిస్తూ రావాల్సిందిగా వేడుకుంటున్నాను. ప్రభా వైద్యుల కొరకై, సౌరు గాంధీ మరి బిడ్డల కొరకై ప్రార్థిస్తుంటున్నాను. ప్రభా వారికి కూడా మీరు తోడైండి సహాయపరుస్తుందిగా వేడుకుంటున్నాను. ప్రభా ప్రేగల మా పడవ తండ్రి, చింగళ మా దేవ, నమ్మకం ప్రభావాన్ని కొందరు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ఆ రీతిగా ప్రతి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోనండి. ప్రతి ఒక్కరిని మా ప్రభావ విషయాన్ని నడిపిస్తున్నామని ప్రార్థన చేస్తుంటున్నాను. నూతనమైనటువంటి వారు కూడా అనేకులు ఉంటున్నారు. శాంతి తన కుటుంబం కొరకై ప్రభా రీతిగా దాని మరొక శాంతి వారి కుటుంబం కొరకై ప్రార్థిస్తుంటున్నాను. ప్రభా మీరే సహాయపరుస్తుందిగా వేడుకుంటున్నాను.
ప్రేగల మా ప్రభు తండ్రి చింగల మా దేవ నమ్మకని మా ప్రభావాన్ని వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ఆ రీతిగా ప్రభావ మీ కృపాస్తాలకు అప్పచెప్పుకుంటున్నాను. మీరే తోడండి, మీరే సహాయపరిచినగా ప్రార్థన చేస్తుంటున్నాను. ప్రేగల మా ప్రభు తండ్రి చింగల మా దేవ నమ్మకని మా ప్రభావాన్ని వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. అట్లు మా దేశం కొరకాయ రాష్ట్రం కొరకాయ ప్రార్థిస్తుంటున్నాను. సహాయం చేయండి. ఎంతోమంది పేదరికంలో బాధపడుతుంటున్నారు, నివాసాలు లేక బాధపడుతుంటున్నారు, ఉద్యోగాలు లేక బాధపడుతుంటున్నారు. ప్రభా అనేకమైనటువంటి మా ప్రభా మా తండ్రి బిడ్డలు అనారోగ్యంతో బాధపడుతుంటున్నారు. అటు వారి అందరూ కూడా జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తుంటున్నారు. ప్రాముఖ్యంగా ఇజ్రాయెల్ కొరకాయ క్షేమం కొరకాయ ప్రభా రీతిగా మా తండ్రి రాను ఆ ప్రాంతాల కొరకాయ ఎంతో భయంకరమైన ఆందోళన పరిస్థితిలో ఆకలి దప్పులతో మనోహములు ఉంటున్నటువంటి వారిని కూడా జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తుంటున్నాను. విధాల వస్తాలకు అప్పచెప్పుకుంటున్నాను. ప్రభా ప్రపంచ శాంతి కొరకాయ ప్రార్థిస్తుంటున్నాను. మా దేశం కొరకు కూడా ప్రార్థిస్తుంటున్నాను. అనేకమైన కళల్లో ఉన్నది దేశము శాంతి సమాధానంతో పని ప్రార్థన చేస్తుంటున్నాను. సంఘాలన్నిటి కూడా జ్ఞాపకం చేసుకోనండి, దైవసేవకులందరూ కూడా జ్ఞాపకం చేసుకోనండి. వారి అవసరాలన్నీ కూడా తీర్చమని ప్రార్థిస్తుంటున్నాను. బిడ్డలతో కూడా జ్ఞాపకం చేసుకోనండి. మా ప్రభావం పట్టుపడితే వెళ్ళి రావడానికి సహాయపడుతూ వచ్చారు. మీకు స్తోత్రాలు. రేపు దాని కొరకు సిద్ధపరచమని ప్రార్థిస్తుంటున్నాను. ప్రతి కూడా గత వారం అంతా కూడా జలుబు తలనొప్పి జ్వరంతో బాధపడుతూ వచ్చిందా బిడ్డ. ప్రభా మా తండ్రి మరి రాత్రినక పగలనక కష్టము మీరు సహాయపడండి. బిడ్డల యొక్క భవిష్యత్తు కొరకు సిద్ధపరుస్తానండి. ఇది అవసరాలను కూడా జ్ఞాపకం చేసుకోరండి. మా ప్రభా మా పరిచర్యలో మీరు ఇంతవరకు సహాయపడుతూ వచ్చారు. మీకు స్తోత్రాలు. రేపు కొరకు సిద్ధపరుస్తున్నామని ప్రార్థిస్తుంటున్నాను. సరే అన్నపూర్ణమ్మ చుట్టుపక్కల ఉన్న వారిని దర్శించి ప్రార్థించాము. వారిని కూడా నడిపిస్తున్నామని ప్రార్థన చేస్తుంటున్నాను. ఇంకా ఎవరెవరి కొరకై మేము ప్రార్థన చేయలేకపోయినాము వారందరి కొరకై మా ప్రభా ప్రార్థించే కృప అనుగ్రహించమని వేడుకుంటూ దాని తండ్రి మా ప్రభా ఎవరైతే అనారోగ్యంగా ఉన్నారు వారందరి కోసం ఆరోగ్యం దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. విధాల హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాం. ప్రేగల మా పొడవ తండ్రి చింగళ మా దేవ నమ్మకం ప్రభావాన్ని వందనాలు స్తోత్రాలు చెల్లించుకోండి. ఇచ్చిన అవకాశం అని స్తుతిస్తాం. ఘనత మహిమా ప్రభావం మీకు ఆరోపించుకోండి. మా తండ్రి మా ప్రభావం మరొకసారి మా తండ్రి మీ కృపను బట్టి మీ బిడ్డలు తిరిగి వెళుతుండగా వారందరికీ తోడైండి సహపరిచిందిగా ప్రార్థిస్తాం. వందనాలు చెల్లించుకుంటాం. ఈ మంచి వాతావరణం దయచేయమని ఎండలో లేకుండా కొంచెం నెమ్మదికరమైనటువంటి యొక్క మా ప్రభావాలను దయచేయమని వేడుకుంటాం. ఘనత మహిమా ప్రభావాలు ఆరోపణ చేసుకుంటాం. మా రత్న కూడా అనారోగ్య పరిస్థితి కూడా వెళుతుంది. అవిని కూడా కనికరించి తాకండి. మా ప్రభా సంపూర్ణ ఆరోగ్యం పొందేదానికి సహాయం చేయండి. ఆ రీతిగా మా తండ్రి విజయాన్ని కూడా జ్ఞాపకం చేసుకోరండి. తనకి కావాల్సిన సాయంతో పాటు దయచేయమని ప్రార్థిస్తున్నాను. ఉషాబిడ్డలు పరీక్షలు రాస్తున్నారు. వారికి కావాల్సిన పాటు దయచేయండి. ఆ రీతిగా ప్రభా పార్వతముని జ్ఞాపకం చేసుకుని తన అనారోగ్య పరిస్థితి కూడా వెళుతుంది. సహాయం చేయండి. వందనాలు స్తోత్రాలు చెల్లించుకోండి. యేసయ్య పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి కనపరిచి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు ప్రభువైన యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మనైన సహవాసం మనకు పరిశుద్ధులందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండుగాక.